అందరికీ నమస్తే. 3 ఏళ్ల కింద ఏపూరు సోమన్న ఓ పాట రాసిండే అనుకున్నా. నేను ఈ సోమన్న సలగుండా లేని పంచాయతీ పెడతాడు, ఏమక్కడ రాస్తారో ఈ పాటలు అని అనుకున్నా. తల్లి బీఆర్ఎస్ ఏందిరో టీఆర్ఎస్ ఎటు వాయరా, నీ తల్లి దోసక తిన్నది జాలదని దేశం మీద పడ్డరా అని ఓ పాట రాసిండు. నేను అంత రాగాలు తీస్తాను, నేనే పాడగాని కాదు. కానీ నిజంగానే అమ్మ సోమన్న పాడైపోని గిట్ట రాసినేవరా పాట అనుకున్నా. నిజంగా ఇవాళ కవితక్క మాటలు చూస్తే నిజంగా బాగానే రాసిండు అనుకున్న పాట. స్వయాన కలవకుంట కవితక్క ఏం చెప్తుంది ముచ్చట అంటే, ఇటువంటి సభలో చెప్పొచ్చో చెప్పరాదో కానీ చెప్పకనే చెప్తున్నా అని చెప్పింది. మరి నేను ఇటువంటి వీడియోలలో చెప్పొద్దో కానీ నేను కూడా ఓపెన్గానే మాట్లాడతా. వాస్తవాన్ని చెప్పాలంటే టీఆర్ఎస్ పార్టీలో ఇక్కడ ఏం పీకిరాని, ఈడ పీక్ కట్టలు కడేసిరని పోయి బీఆర్ఎస్ పెట్టి రాష్ట్రంలో వీగినవి సరిపోతలేవని దేశంలో వీక్తందుకు పోయినారా అని అంటుంది. వెళ్ళాక నీ ఆవన్న ముచ్చట, నేను చెప్పి ముచ్చట్లు కావు. ఇక్కడ పీక్ కట్టలు కట్టేసేది చాలా ఉన్నాయి. ఇవన్నీ పక్కకు పెట్టి టీఆర్ఎస్ని కాస్త బీఆర్ఎస్ చేసి ఏమెక్కడికి చేసిరు అని చెప్పింది. నిజంగానే నిజం ఎన్నడుకున్నా కానీ జర ఎనుకో ముందో తెలుస్తుంది, కానీ నిజాలు అయితే ఎన్నడుకున్నా బయటకు వస్తాయి. ఇంకేం చెప్తుంది, అమరజ్యోతి నుంచి మొదలుకుంటే అంబేద్కర్ విగ్రహం దాకా అవినీతేనంట. ఏ పని చేసినా అవినీతి అక్రమాలే చేసింది ఈ బీఆర్ఎస్. పాడైపోను సారీ టీఆర్ఎస్, ఒకప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్. నా కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి అంటే దీనికి కారణం అంతా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాదా? మా అయ్య పెద్ద మనిషి, మళ్ళీ అయ్య ననికేసుకొస్తుంది అప్పుడో ఇప్పుడు. మా అయ్య పెద్ద మనిషి, మా అయ్య కనసనల 2 దొంగలు తయారయ్యారు. ఆ దొంగలు మొత్తం మా అయ్య నాగం చేసిరు అని చెప్తుంది. ఇంకేం చెప్పింది పొద్దుగల్లా, తోక ఊపుతుందట కుక్కని తోక ఊపుతుందట. ఇప్పుడు కుక్క తోకను ఊపాలి కదా, తోకనే కుక్కని మొత్తం ఊపుతుందట. మరి తోకలోలు కావచ్చు కేటీఆర్ హరీశ్రావు తోకలు, మరి కుక్కోలు కావచ్చు. ఇక గట్టిగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ. మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్నట్లు లెక్క. కల్వకుంట్ల చంద్రశేఖరరావుదే కదా, కల్వకుంట్ల చంద్రశేఖరరావుదే బీఆర్ఎస్ పార్టీ. వాస్తవాన్ని చెప్పాలంటే సొంతం ఆయన పార్టీ అన్నట్టే లెక్క. మరి కుక్కనే ఊపుతుందట తోక. వాస్తవానికి ఏంటైనా తోకనే ఊపాల కుక్క, కానీ ఈడ తోకనే కుక్కను ఊపుతుందట. చూడు కథ అంటే అనకనే అన్నది, అంటే కుక్కలు అంటది, అన్ని రకాలుగా అంటది. అన్నా కూడా జర్ర కూడా శరం పేగు లేదు, పాడైపోను కేటీఆర్కు లేదు, హరీష్ రావుకు లేదు. గింతగానం అన్నా కూడా జర్రంత శరం కూడా లేదంటే, ఎందుకు శరం లేదంటే నిజంగా 100కు 200% తప్పు చేసినట్టే లెక్క. వీళ్ళంతా బరాబర్గా ఇయ్యాలని చెప్పింది కల్వకుంట్ల కవితక్క. నేను ఏమక్కడికి రాజీనామా చేస్తున్నా, ఏం కథ. ఇవాళ మాత్రం ఒక వ్యక్తి లెక్క వెళ్ళిపోతున్నా. కానీ ఏదో ఒకరోజు మళ్ళీ తిరిగి వస్తా, మహాశక్తిగా తయారై వస్తా. ఆయన నా సంగతి ఏందో చూపిస్తానన్నది కవితక్క. పాడైపోను మీ అయ్యే సగం అయితే అట్టు నువ్వు పోయేసరికల్లా పోయినావు. కానీ ఇంకా ఏమేమి పనులు చేసిరో మొత్తం చెప్పిపో జనాలకు. బీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో ఎన్ని అవినీతిలు చేసిరు, అంబేద్కర్ విగ్రహం పైన కూడా అవినీతి జరిగిందని అన్నావు కదా. వాస్తవానికి ఖర్చు ఎంత అయింది, రయం ఎంత అయింది, దానికి మరి ఏమేమైంది, ఏం కథ అనేది దగ్గర మొత్తం లెక్క ఉందంటే కదా. ఆ లెక్క మొత్తం తీసుకొచ్చి ఉపాయం చేయి. అమరవీరులకు సంబంధించిన జ్యోతి కూడా కట్టిరు కదా, దాంట్లో కూడా అవినీతి జరిగిందంట. స్వయాన కేసీఆర్ గారి బిడ్డే కల్వకుంట్ల కవితమ్మ చెప్పే ముచ్చట. ఇక చెప్పురి, బీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమాత్రం అవినీతి జరగలేదనే ఎడ్డికోర్లు లేక నిన్నవన్నా. మరి తలకాయలు ఎడబెట్టుకుంటారా ఇవ్వాలి మీరంతా. ఆమె చెప్పిన ముచ్చటే కదా, ఆమె చెప్పిన ముచ్చటే అన్ని రంగాలలో అవినీతి జరిగింది అని అన్నది. మరి అవినీతి జరగలేదని గప్పాలు పెట్టుకునే గదర్ లీడర్లంతా ఏడవంతరియాలా? గిసబోంటి అవినీతి చేసి ఇవాళ సొంత బిడ్డ కూడా సీఎన కాడికి తీసుకొచ్చిందంటే పదవి అహంకారం పాడైపోను. 10 ఏళ్ళు పదవిని కింద పెట్టుకొని మీరు ఆడిన ఆట ఆడితిరి, పాడిన పాట పాడితిరి. ఇవాళ తెలంగాణ ప్రజలు మొత్తం తూ 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 అంటుంటే సరేలే తెలంగాణ ప్రజలంతా వ్యతిరేకత వస్తూ వచ్చిందేమోలే అనుకున్నాం. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ స్వయాన నీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ కూడా షీ అనవచ్చే. మరి గంతగానం ఏమెక్కడ తెచ్చుకున్నట్టు కేసీఆర్ సారు. మరి నువ్వేమో తల్లికాగివి, నీ దగ్గర 2 పిల్లకాకులు చేరినాయి అని చెప్పి నిన్ననేమో పిల్లకాకులు అనేది ఇవాళనేమో కుక్కతోక అన్నది. మరి ఈ పిల్లకాకులు ఈ కుక్కతోకలు మరి గిసోటి పని చేస్తుంటే మరి కళ్ళు ఎందుకు మూసుకున్నట్టు మరి కేసీఆర్ గారు చెప్పాలి. అవునా కాదా ప్రజలారా? స్వయాన ఆవరణ ముచ్చట, నేను చెప్పే ముచ్చట కాదు, నేను చెప్తే నాకు ఏమో వచ్చేది కాదు. స్వయాన ఆవరణ ముచ్చట ఈ పిల్లకాకులు అయితేంది, తల్లికాక అయితేంది, కుక్కతోకలు అయితేంది. కేసీఆర్ చెప్పినట్టు తోక కూడా ఊగాలే, కానీ తోక చెప్పినట్టు కేసీఆర్ ఎడ ఊగుతాడు. అయితే కుక్క లెక్క కుక్క చెప్పినట్టే కుక్క అని 12 సార్లు అయితే పాడైపోను. మళ్ళీ కేసీఆర్ అభిమానులు మళ్ళీ నా మీద పంచాయి రాగల. కానీ ఆ అన్నం ముచ్చట నేను చెప్తున్నా.
ప్రతి దాంట్లో అవినీతే జరిగిందంట. మరి అవినీతి జరుగుతుంటే మరి ఏం చేసినట్టు? అప్పుడు ఏమో కూడా అలానే ఉంది కదా, అంటే అప్పుడు అధికారంలో ఉన్నాం, మా అయ్యనే ఉన్నాడు కదా, ఇక మా అయ్య ఏం చేసినా నడుస్తుంది అనుకుంది. కానీ అబద్ధం అనేది ఎన్నడుకున్నా తేలికగా పైకి తేలుతూనే ఉంటుంది. నిజం అనేది ఎనుకో ముందో జనాలకు అంతా తెలుస్తుంది కదా. ఇవాళ నిజాలు మొత్తము కల్వకుంట్ల కవితమ్మ దగ్గర ఉన్నాయి. మా అమ్మగాని కవితక్క నువ్వు రాజీనామా చేసినావు సరే, ఇప్పటికి చాలా మంది జనాలు అయితే కొంతమంది మెచ్చుకుంటారు, కొంతమంది తిడుతురు. మీ అయ్య మీద ప్రేమ ఉన్నోళ్ళు, నీ మీద కోపం ఉన్నోళ్ళు నేను తిడతారు. కానీ యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం ఏమనుకుంటారు అంటే కల్వకుంట్ల కవితమ్మ గారు ఎట్లనైనా చేసి ఓపెన్గా జరిగినట్టు ఉన్నట్టు చెప్పితే బాగుంటుందని అనుకుంటారు. మరి ఇంకా రేపటి నుంచి ఏమైనా చెప్తుండొచ్చునా, లేకపోతే పాడైపోయి వీడికే దాచిపెడుతుండొచ్చునా? అప్పుడు చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు, ఏమో తెలంగాణ రాష్ట్రంలో పాడైపోయి ఈ టీఆర్ఎస్ ఉన్నది కదా, టీఆర్ఎస్ ఉంటే సరిపోద్దులే అనుకున్నారు. కానీ దసరా పండుగ నాడు అందరు తినితాయి ఆల పని మీద ఆలోచించే అయ్యా కొడుకు అల్లుడు కలిసి వీళ్ళు పోయి మాత్రం టీఆర్ఎస్ని కాస్త బీఆర్ఎస్ చేసిరు. ఇవాళ అంటుంది కల్వకుంట్ల కవితమ్మ, ఏం పీక్ పడేసిరు కట్టలు గచ్చి పెట్టిరని మీరు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీకి తీసుకుపోయిరు అని అన్నది. నిజంగా కూడా ఏపుడు సోమరావు ఆయన పాటకు నిజంగా కూడా అర్థం ఇవ్వాలైతే పక్క దొరికిందిలా. అవునా కదా ప్రజలారా? ఆమె చెప్పిన ముచ్చటే. అందుకోసమనే టీఆర్ఎస్ పార్టీని బొందల పెట్టి బీఆర్ఎస్ పెట్టుకొని మొత్తాన్ని పార్టీ మొత్తం నాశనం చేస్తాను కలిగిరంట. పార్టీ మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ప్రస్తుతానికైతే ఒక వ్యక్తి లెక్క వెళ్ళిపోయిందట, కానీ ఏదో ఒక రోజు మాత్రం మహాశక్తి లెక్క వస్తుందట. కవితక్క నువ్వు గొప్ప శక్తి లెక్క రావాలి, కానీ వచ్చే ముందల మీ అయ్య చేసిన అవినీతి అక్రమాలు, మీ అన్న చేసిన అవినీతి అక్రమాలు, బబుల్ షూటర్ అన్నావు కదా, బుగ్గలు కాలుస్తారు మీ బావ చేసిన అవినీతులు, మళ్ళీ పోతే మీ అయ్యోళ్ళ సడకూరు కొడుకులు ఏమో సంతోషరావు ఉంటే ఆరా వీరావు, ఈ ఫోన్ల ముచ్చట, అన్ని ముచ్చట్లు మొత్తం నీ దగ్గర ఉన్నది. చిట్టా పాడైపోను. నీ చిట్టా ఇప్పే ఉపాయం చెయ్యి. నీ చిట్టా ఇప్పితే జనాలు ఏదో ఒకరోజు ఈ తెలంగాణ రాష్ట్రానికి నిన్ను పక్క ముఖ్యమంత్రి చేస్తారక్క.